ఇప్పుడు స్టార్స్ ఎవరితోనూ చేయలేదు ఎక్సెప్ట్ బాలకృష్ణతో తప్ప. బాలకృష్ణ అండ్ కృష్ణ గారితో చేశారు, బాలకృష్ణ గారితో చేశారు. బట్ మిగతా ఎనీబడి మీరు చిరంజీవి గారితో చేయలేదు, నాగార్జున, వెంకటేష్, అంటే అప్పట్లో ఉన్న ఆ స్టార్స్ ఎవరితోనూ మీరు యాక్ట్ చేయలేదు. ఏంటి కారణం ఏంటి? I value each and every actor as a big star. So I don't agree with you that అంతేనా? స్టార్స్తో మీరు చేయలేదని నేను అగ్రీ చేయలేను. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి బాబు గారు, ఆ లీగ్ సుమన్ గారు 100% వాళ్ళు స్టార్సే. నేను అనేది ద కమర్షియల్ ప్లాట్ఫామ్లో ఉండే స్టార్స్ ఎవరైతే ఉంటారో అంటే ఏం లేదు, ఒక చిరు గారితో మాత్రమే నేను చేయలేదు. అంటే వెంకటేష్ బాబు గారితో ఒక స్పెషల్ అపియరెన్స్ అయితే చేశాను, చిన్న అబ్బాయి ఆ పిక్చర్లో అయితే, కె విశ్వనాథ్ గారిది. నాగార్జున గారితో ఎస్ అగైన్ ఒక స్పెషల్ అపియరెన్స్ కిందే మనకు హలో బ్రదర్స్లో కానీ, ఆ తర్వాత వజ్రం అనే ఫిల్మ్లో ఒక సాంగ్ సీక్వెన్స్ వర్క్ చేశాను. కాకపోతే చిరు గారితో ఎస్ అది అలా కుదరలేదు, ఎందుకు ఏమో తెలియదు నాకు, అయితే నాకు ఐడియా లేదు. బట్ ఐ వాల్యూ, ఐ రెస్పెక్ట్ అండ్ ఐ చెరిష్ ఎవ్రీ మూమెంట్ ఐ స్పెంట్ అండ్ ఐ వర్క్డ్ విత్ ఆల్ మై కో-స్టార్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ స్టార్డమ్. మీరు మీడియా వాళ్ళైతే ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 అని పెడతారు, నాకు అవన్నీ ఏం తెలియదండి. ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ ఈవెన్ టుడే. ఓకే ఇంద్రజ, జనరల్గా ఒక సినిమాలో యాక్ట్ చేయాలి, లేకపోతే ఫలానా డైరెక్టర్తో యాక్ట్ చేయాలి, ఫలానా బ్యానర్లో యాక్ట్ చేయాలి అని అలాంటి ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడు జరగలేదా? కనీసం మేనేజర్లను పెట్టుకోవడం, పిఆర్ఓలను పెట్టుకోవడం, వాళ్ళతో పిచ్చింగ్ ఫర్ న్యూ డైరెక్టర్స్ ఆర్ న్యూ కాన్సెప్ట్స్ అట్లా ఎప్పుడు ఎందుకలా? ఏమో తెలీదు, అలా వచ్చిన పిక్చర్స్ చేయడం వెళ్ళిపోవడం అంతే. అంతకన్నా ఎక్కువగా దాని గురించి ఆలోచించే అంత మెచ్యూరిటీ లేదు. బట్ ఐఎమ్ ష్యూర్ మీకు కూడా దే కుడ్ బి ఒక మేనేజర్ ఉండటం, మీ సినిమాల ప్రాసెస్లు అవి చూసుకోవడం. మీరు చాలా దెబ్బతిన్నారట కదా ఆ మేనేజర్? చేచి అదంతా ఏం లేదండి. అంటే ఆయన ఫోన్ వస్తే మాట్లాడతారు, మాట్లాడి ఆ మాట నాకు పాస్ చేస్తారు. అలాంటి ఒక మేనేజర్ ఉంటారు. ఏం జరిగిందో చెప్పండి, మీరు ఏదో దాస్తున్నారు. దాచడం లేదండి, వెళ్ళి మనం ఒకరిని అప్రోచ్ అవ్వడం కానీ, ఇలా పలానా ఆర్టిస్ట్ ఉన్నారు, ఈ క్యారెక్టర్కి సార్ మీరు చూడండి సార్, అది సార్ ఇది సార్ అని మన గురించి పిఆర్ చేయడానికే మనం మేనేజర్ పెట్టుకోవడం. ఆ విషయం వాళ్ళకి అర్థం కాకపోతే మనం చెప్పలేం కదా, మనం చెప్పినా వేస్ట్. ఒకరు తను ఏం చేస్తున్నాం అన్న విషయంలో చాలా క్లారిటీగా ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతాం? ఎయిదర్ దెర్ ఆర్ ఓన్లీ 2 ways, ఎయిదర్ వాళ్ళతోనే అలా వెళ్ళిపోవడం, లేదా వాళ్ళని తీసేయడం అంతే. ఇంకా వాళ్ళకి వెళ్ళిపోయి మనం అడ్వైస్ చెప్పడం, మీరు ఇలా కాదు ఇలా ఉండండి, వెళ్ళి మీరు మాట్లాడండి, ఒక 10 మందిని కాంటాక్ట్ చేయండి, చెప్పండి అని, అది మనం ఎలా చెప్తాం? బట్ మీరు అది చెప్పడానికే కదా తన్ని మీరు ఎంప్లాయ్ చేసింది. అది చెప్పడానికి కాదు, ఆయనంతటా ఆయన ఏదైనా ఒక ఆఫీస్ పట్టుకొస్తే మనం వర్క్ చేయొచ్చు. క్వశ్చన్ అయితే అడగచ్చు, మీరెందుకు నో మీ వర్క్ మీరు ఎందుకు కరెక్ట్గా చేయట్లేదని క్వశ్చన్ అయితే అడగలం. కానీ హౌ కెన్ వీ ఫోర్స్ ఎనీవన్ టు గో అండ్ డూ ఇట్ దిస్ ఫర్ మీ, అది ఎలా అడుగుతాం? కానీ దానివల్ల కూడా మీకు నష్టం కూడా జరిగింది కదా. అంటే సినిమాలు రావటం పక్కన పెట్టండి, మధ్యలో చాలా సినిమాల్లో మీరు డాన్సర్గా వెళ్ళాలి, ఐటమ్ సాంగ్స్ చేయాలి, లేదు, ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ హీరోయిన్స్ లైఫ్ అండి. ఊరికే ఐటమ్ సాంగ్స్ అని చెప్పలేము, అది ఒక స్పెషల్ అపియరెన్స్. బట్ అది కంటిన్యూ అయింది కదా, కంటిన్యూస్గా ఒక 3-4 films అయింది. అయినప్పుడు నేను స్టాప్ చేశాను, ఇంకా చాలా బలంగా చెప్పి స్టాప్ చేశాను. ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అగైన్, మీరు మళ్ళీ ఇలాంటి ఆఫర్ అయితే తీసుకొస్తే నేను చేయను అన్నది విషయం గట్టిగా చెప్పాను ఆయనకి. కానీ అది పెద్ద మైనస్గా ఏం మారలేదు, ఇట్ ఈస్ ఓకే, బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అదే స్పెసిఫిక్ రీజన్ ఉందా? డెఫినెట్గా ఐఎమ్ అ హీరోయిన్, ఐ కమ్ హియర్ టు వర్క్ యాజ్ అ హీరోయిన్, నాట్ యాజ్ అ డాన్సర్. బట్ చాలా మంది టాప్ లో ఉన్న హీరోయిన్స్ కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు కదా, దట్స్ నథింగ్ అబ్జెక్షన్. అదే ఒక్కటి ఎక్కడో ఒక పిక్చర్లో
ఆ 2 పిక్చర్లో అయితే ఓకే, మళ్ళీ అదే కంటిన్యూ అయిపోతే ఇది మర్చిపోయి దానికి వెళ్ళిపోతారు కదా. సో ఐ డోంట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ దట్. అయితే ఒక సినిమాకి మీకు చెప్ప పెట్టకుండా అడ్వాన్స్ కూడా తీసేసుకొని మీరు చెయ్యాలి అని చెప్పిన సందర్భంలో పుట్ యువర్ ఫుట్ డౌన్ అంట. అవును, అది శోభన్ బాబు గారి ఒక ఫిల్మ్. ఆ ఫిల్మ్ అయితే ఏదో 3-4 హీరోయిన్స్. అప్పుడు అది కొంచెం ఫేమస్, ఒక ట్రెండ్. 2-3 హీరోయిన్స్ ఒక హీరోతో పాట చేయడం. ఆల్రెడీ నేను ఒక 3-4 సాంగ్స్ అలా చేసేసాను స్పెషల్ అపియరెన్స్ కింద. మళ్ళీ అవే చేయాలంటే కష్టం కదా. సో కొంచెం గట్టిగా చెప్పాను, లేదమ్మా నేను అడ్వాన్స్ తీసేసుకున్నాను, ఈ ఒక్క సాంగ్ చేసి పెట్టు, ఒక్క సాంగ్తో ఫినిష్. ఇక ముందు మీరు అడ్వాన్స్ తీసుకున్నాను, నేను మాట ఇచ్చేసాను, అది చేసేసాను, ఇది చేసేసాను అని అంటే మాత్రం డెఫినెట్గా నేను చేయను. నాకు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అన్నది చెప్పేసాను. ఒకసారి క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎక్స్పోజ్ చేయటం లాంటివి కూడా మీరు చేశారు. అప్పట్లో మీ మీద ఆ రిమార్క్ కూడా ఉంది, ఇంద్రజ చాలా రిమార్క్ అంతా ఏం లేదండి, ఎక్స్పోజింగ్ గురించి పెద్ద అవగాహన లేదు. వాళ్ళు ఏం కాస్ట్యూమ్ పట్టుకొస్తే వేసేసుకునేదాన్ని అంతే. క్వశ్చన్ చేసేవారు కదా, ఎందుకు క్వశ్చన్ చేయాలి? వెన్ ఐఎమ్ లుకింగ్ గుడ్, నేను బాగుంటేనే కదా ఇస్తారు, బాగాలేకపోతే ఎవడైనా తీసుకొచ్చిస్తాడా? ఐఎమ్ గుడ్, ఐఎమ్ లుకింగ్ గుడ్, అండ్ దట్ క్యారెక్టర్ డిమాండ్స్, బికాస్ ఐఎమ్ ప్లేయింగ్ యాజ్ అ హీరోయిన్, ఐఎమ్ నాట్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్.